మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నా పిల్లని ఎట్ట కింద నూకేసి వస్తాడు. తీసుకొని రావాలి, మమ్మల్ని తీసుకొని రావాలి, మాకు సమాధానం చెప్పాలా ఆడు కానీ నా పిల్లని కింద నూకేసి ఆడొస్తాడా? తిన్నోడా బలవంతంగా వాళ్ళ ప్రశాంత్ మొన్న ఎవరైతే ప్రశాంత్ తల్లిని వాళ్ళ తండ్రిని బయట గుంజేసి బయట పడేసి వాళ్ళ కుటుంబస్తులు అందరూ బలవంతంగా పోలీసు వాళ్ళు గుంజుకొని వచ్చి ఇంత పోస్ట్ మార్టంలో పెట్టిండ్రు. ఇది ఎంతవరకు సబబు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్తున్నా. మొన్నే చెప్పిన ఈ మరణము, ప్రశాంత్ మరణము రేవంత్ రెడ్డి గారు పూర్తి మీ బాధ్యత వహించాలని చెప్పిన, ప్రభుత్వం వహించాలని చెప్పిన. ఇది ప్రభుత్వం హత్య అని చెప్పి కూడా నేను చెప్పిన. మీరు ఒక అన్నము విషపూరితమై చెప్పేసి ఈరోజు ఆయన సరి అయిన వైద్యం సమయానికి అందించకపోవడం వల్ల ఈరోజు ఆయన బ్రెయిన్ వాయడం జరిగింది. ఈరోజు బలవంతంగా పోలీస్ జీప్ పెట్టేసి అక్కడ బాధాప్తా ఇప్పుడు బలవంతంగా గుంజుకొని వచ్చి మీకు ఎవరిచ్చిందని హక్కు? మీకు ఎవరిచ్చిండ్రు? శవాన్ని బలవంతంగా గుంజుకోవడానికి ఎవరు హక్కు ఇచ్చిండ్రు? తల్లిదండ్రులు వాళ్ళ కడుపు గోస ఇది చేయకుండా ఎవరు మీకు అంత హక్కు ఇచ్చిండ్రు? మీకు హక్కు ఎవరిచ్చిండ్రు? ఎక్కడికి వెళ్ళొచ్చింది మీకు హక్కు? మొన్న ఎస్సీ కమిషన్ కూడా ఆల్రెడీ నోటీసులు పంపింది యాదాద్రి కమిషనర్కు, రాచకొండ కమిషనర్కు, కలెక్టర్కు, ఇద్దరికి ఇచ్చినాక కూడా ఈ విధంగా మీరు ప్రభుత్వము నిర్లిప్తంగా ఈరోజు అప్రజాస్వామ్యంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు గత ప్రభుత్వం ఇట్లా చేసిందనే ఇంత బండ పెట్టిండ్రు. మీరు కూడా ఇట్నే చేసుకుంటా పోతే ఎట్లా చెప్పు? ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన నిన్న మళ్ళీ 60 మంది మందోళ్ళ మళ్ళీ 60 మంది పిల్లలు అస్వస్థలు అయితే 2-3 మెమోలు ఇచ్చి తప్పించుకున్నారు. ఇది శాశ్వతమైన పరిష్కారం చేసే విధంగా మీరు చేస్తలేరు. ఏదేమైనప్పటికీ పోస్ట్ మార్టం ముందు ఈ పోస్ట్ మార్టం దగ్గర మనం ఉన్నాము. తల్లిదండ్రుల గోసదురు బలవంతంగా వాళ్ళని బయట జీబులకి వెళ్ళి గుంజి బయట పడేసి వాళ్ళ శవాన్ని ఎత్తుకొచ్చే హక్కు ఎవరిచ్చిండు? మీకు ఎక్కడిది హక్కు? బలవంతంగా గుంజుకొచ్చే హక్కు మీకు ఎవరిచ్చిండ్రు? బాడీని ఇదేనా మీకు మీరు చేసేది? దీనికోసమేనా మీ ప్రభుత్వం ఉండేది? దేనికోసం ఉన్నది ఇది? ఈ ప్రజాస్వామ్యం నియంత్రణ ఉన్నమ్మా. ఎందుకో తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా కొనసాగిస్తే ఎంతమంది బిడ్డలు ఇప్పటి వరకు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు. ఇలాంటి కూడా అదే కొనసాగిస్తే ఏ విధంగా సబబు చెప్పండి? అందరూ మాట్లాడకుంటే ఎట్లా? కలెక్టర్ గారు రావాలి, అందరు రావాలి, ఆ కుటుంబానికి నష్టపరిహారం చేయాలి. వాళ్ళకి ఎక్కడ నష్టపోయిన ఏం చేయాలి? మీరు ప్రశాంత్ అయితే మీరు తీసుకెళ్ళాలి, వాస్తవం అది మీ వల్ల కాదు. కానీ ఈరోజు జరిగేది ఏంది? మీరు వాళ్ళ సంతకాలు లేకుండా బాడీ ఎట్లా లిఫ్ట్ చేసింది చెప్పండి? సంతకాలు పెట్టిందా సార్ మీరు? సంతకం పెట్టిందా మీరు? పెట్టలేదు మేము సంతకం పెట్టలేదు సార్. ఎవరు పెట్టలే కదా మరి? పెట్టలేదు ఎస్ఐ దౌర్జన్యం చేసిండు. ఎస్ఐ తెలుగు చూపించిండు, గవర్నమెంట్ తెలుగు చూపించిండు. మా అందరిని పక్కకు నూకేసి మా భార్యను మా అక్కను అంబులెన్స్ ఉంటే వాళ్ళని చేయబట్టి బయటకు గుంజేసి అంబులెన్స్ డోర్ వేసుకొని తీసుకొచ్చి లేచిపోయాడు. ఇది పోస్ట్ మార్టం మేము భువనగిరి తీసుకుపోదాం అనుకున్నాం. భువనగిరి తీసుకుపోయి పోస్ట్ మార్టం అక్కడ చేద్దాం అనుకుంటారు. మీరు అందరిని నూకేసి మీరందరినీ గుంజేసి మీరు ఈ విధంగా బాడీని తీసుకొచ్చి పేదోళ్ళు అంటే పేదోళ్ళ బతికే హక్కు లేదా? పేదోళ్ళు బల్లెలో చదువుకోవద్దా? పేదోళ్ళు స్కూళ్ళలో పోవద్దా? పేదోళ్ళ వైద్యం అందద్దా? ఇక్కడ ఏం చేస్తుంది ఈ విధంగా? ఎక్కడ చేస్తున్నారు మీరు? ఏం చేస్తుంది ఇక్కడ? వాళ్ళు చాలా దౌర్జన్యం చేశారు సార్. మనం ఎస్సీలోనే నమ్మకం లేకుండా మేము 144 సెక్షన్ పెడతాం, 30 మంది పోలీసులు వచ్చి దౌర్జన్యం చేసి బేరీ చెప్పారు సార్ ఎస్ఐ. వీళ్ళు గుండాలా రౌడీలా? చెప్పండి ముఖ్యమంత్రి గారు, వీళ్ళు గుండాలా రౌడీలా? ఒకసారి మేము చెప్తున్నాము, మా అంతలో మేము చెప్తున్నాం, అంత సైలెంట్గా ఉంటేనే ఉండరు, లేకపోతే మేము తర్వాత చేసే ప్రయత్నం మీరే బలవుతారని చెప్పేసి పోలీసులు బెదిరించి దౌర్జన్యంగా తీసుకొచ్చారు సార్. మేము ఆల్రెడీ చెప్పాం, మాట్లాడిన తర్వాత ఇస్తాం, పోస్ట్ మార్టం మీకు అప్పచెప్తామని చెప్పాం సార్. మేము చెప్పినా కూడా రెస్పాండ్ కాక అది ఆర్డీఓ వచ్చారు, ఆర్డీఓ అమ్మారు వాళ్ళందరూ వచ్చారు సార్. వాళ్ళు రెస్పాండ్ కాదు, గెలుపుకొని వస్తున్నా కూడా రెస్పాండ్ కాకుండా వాళ్ళంత దౌర్జన్యం ఏం తెలియనట్టుగా పక్కకు కూర్చున్నారు సార్. వాళ్ళు రెస్పాండ్ అవ్వని చెప్తే మాకు ఏం చెప్తే తెలియనట్టుగా అంత దౌర్జన్యంగా చూస్తున్నారు. ఇక ప్రశాంత్ది ప్రభుత్వ హత్య కాకుంటే ఏంటి చెప్పండి? ఇక ప్రభుత్వ హత్య కాకుంటే ఏమన్నా నెగ్లిజెన్స్ వల్ల ఇది ఇదాకా వచ్చింది సార్. వాళ్ళే కరెక్ట్గా ఉండింటే కరెక్ట్ అయిన ఫుడ్ ఇచ్చింటే ఇదాకా వచ్చేది కాదు కదా సార్. వాళ్ళు చేసిన ద్రోహం ఇవన్నీ దాని వల్లనే, అశ్రద్ధ వల్లనే ప్రశాంత్ అనే మరణానికి కారకులు పూర్తి బాధ్యత గవర్నమెంట్ వహించాల్సి వచ్చింది సార్. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ మూల్యం చెల్లించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది సార్. ఇదైతే మీరు తీవ్రంగా పట్టించవలసిందిగా ప్రజా సంఘాలను మరియు కుల సంఘాలను మేము అప్పీల్ చేస్తున్నాం సార్. దీని గురించి స్పందించవలసింది. అందరు మాట్లాడాలి. ఇవాళ వరకు ఇక్కడికి ఒక బీఆర్ఎస్ నాయకుడు రాలే, ఆపోజిట్ వాళ్ళు రాలే, బీజేపీ వాళ్ళు రాలే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలే, ఏ పార్టీ వాళ్ళు రాలే, ఇప్పటిదాకా ఎవరు స్పందించలే.
ఇంతగానము అన్నిట్లలో మీకు వస్తున్నా కానీ వార్తాపత్రికలు ఇంత పెద్దగా రాస్తలేరు. మొదటి పేజీలో రావాల్సిన పరిస్థితి ఈరోజు అయినా కానీ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, వీళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. ఇందులో మీరు ఎక్కడెక్కడ లొసుకుంటే అవన్నీ ఇప్పుడు పోలీసులు గుంజుకపోయారు. హోంమంత్రి ఎవరు? మీ దగ్గరనే పెట్టుకున్నారు. సోషల్ వెల్ఫేర్ రాష్ట్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మీ దగ్గరనే ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గరనే ఉంది. ఇంత ఘోరంగా మీరు వ్యవహరిస్తూ ఉంటే ఎట్లా చెప్పండి? మీరు 100 రోజులు కాలే, 100 రోజులలో దాదాపు ఇప్పటికీ మూడో క్యాండిడేట్ను మీరు కడుపులో పెట్టుకోవడం అర్థమైందా? ఇది ప్రభుత్వ హత్యగా మీరు పరిగణించాలి. కుటుంబానికి ఏదైతే నష్టపరిహారం జరిగించాలి. అధికారులు ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. పోలీసులు దౌర్జన్యంగా గుంజుకొని వచ్చిన పోలీసుల పైన కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. కన్న తల్లిని మార్గ మధ్యంలో 4 కిలోమీటర్ల దూరంలో వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఏ రకంగా సార్ పోలీసు వ్యవస్థ అనేది గుంజేసి తీసుకుపోవడం అంటే కన్న తల్లి శ్లోకం వాళ్ళకి కనబడతలేదు సార్. వాళ్ళ బిడ్డలు అనుకోలేదు సార్. కలెక్టర్ కూడా దీని వల్ల స్పందించడం లేదు సార్. మన ఎస్సీ కమిషన్ మేడం గారు ఏం చేస్తున్నారు సార్? స్కూల్ విద్యాశాఖ మంత్రి ఇప్పుడు అనవసరంగా ఆమె కూడా ఒక తల్లి కదా సార్. రెస్పాండ్ కాకుండా కన్న తల్లిని నడి మధ్యలో తీసేసి రోడ్డు మీద తోసేసిపోవడం ఎంతవరకు సంబంధించి దీని గురించి స్పందించవలసిందిగా మేము కోరుతున్నాం సార్. దీని గురించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా ఇక పోస్ట్ మార్టం ముందు పోస్ట్ మార్టం అయినా కూడా బలవంతంగా తీసుకుపోతారేమో అనుమానం వచ్చి వారికి కావాలి. 144 సెక్షన్ ఏమని తీవ్రవాద అయినా ఏంది రేవంత్ రెడ్డి గారు? ఈయన తీవ్రవాద నక్సలైట ఏంది? బలవంతంగా గుంజుకపోవడం ఏంది? డెడ్ బాడీ తల్లిని గుంజేసి తల్లకెళ్ళి బండ్లకెళ్ళి నూకి బయట పడేసి గుంజుకపోనికి ఎవరిచ్చిన హక్కు? మీ ఇష్టం వచ్చిన పెద్ద నన్ను నూకేసి దర్వాజా గుంజుకొని బంద్ చేసి వేసుకొని పోయిండు సారు. చెప్తే కూడా నిలబడదే, మా వాళ్ళు వస్తున్నా అంటే కూడా నిలబడదే. అంత దౌర్యంగా నిలబడదు అనుకుంటా నూకేసిపోయిండు. ఎవరో తెలియదా పోలీసు వాళ్ళకి? మీకు ఈయన ఎవరో తెలియదా? వాళ్ళ తాత వాళ్ళ తాత పెద్ద మనిషి వయసు కనబడతలేదా మీకు నూకేయనికి? వాళ్ళ మనవాడి చచ్చిపోతే ఈరోజు మనవాడిని శవం చూడడానికి తాత వచ్చిందనంటే మీరు ఎక్కడున్నారు ఈరోజు? అర్థమైందా? ఇది మాత్రం పూర్తిగా మేము అందరము ఖండిస్తా ఉన్నాం.